పాపం పెండ్లై 2 నెలలేనట. ఇంతల్నే ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరాలు మొగలు కాలం చేసిండ్రు. ఆది సుత లవ్ మ్యారేజ్ చేసుకున్రట. జర్ షేప్ అయితే నాస్టక్ టైం అవుతుంది, ఇంత దీన్ని డ్యూటీకి ఎక్కొచ్చని కొందరు. బువ్వ తీసుకోవోకపాయే, ఇంత సద్దన్నం ఇచ్చొద్దామని బయలువెళ్ళిన ఇంటోళ్ళు, పిల్లలను చదివియాల్సినోళ్ళు, పిల్లలకు సంబంధాలు చూస్తున్నోళ్ళు, బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికెళ్ళో వచ్చినోళ్ళు కండ్లు మూసి తెరిచేంత లోపట జరగరాని ఘోరం జరిగే. పాషమైలారం ఫ్యాక్టరీ కాడ పరిస్థితి చూస్తానికి వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు, 4 మంత్రులు. ఏం బేలింది, ఎట్లా జరిగింది, ఏడేముంది, ఎందుకు ఇట్లయింది అడుక్కుంటా అంతా తిరిగి చూసిండు. నిన్న పొద్దుగాల పేలుడు జరిగినప్పుడు 153 మంది ఉన్నారట కంపెనీలా. 58 మంది దాకా బచాయిస్తే 40 డెడ్ బాడీలు దొరికినాయి. కడమూల జాడ వళ్లే పెద్ద పెద్ద మిషన్లే తుక్కు అంటే ఎంత పెద్ద ప్రమాదమో చూడుండ్రిగా. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, దవాఖాన్ల మంత్రి దామోదర సారు నిన్నటి కంచెల్లి ఆన్నే ఉండి పనులు సగబెడతాన్రు. అట్లనే కంపెనీలతో మీటింగ్ పెట్టి మొత్తం వివరాలు తీసుకున్నారు. మల్లో పరిగిసొంటి కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో రిపోర్ట్ తయారు చేయండి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బతికినా ఏ పని చేసుకోకుండా అయినోళ్లకు 10 లక్షలు, జరంత దెబ్బలు దాకినోళ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు. బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. ఆడికెళ్లి దవాఖానకు పోయి ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని మందలిచ్చి ధైర్యం చెప్పిండ్రు. ఇంత పెద్ద ప్రమాదం ఎట్లయిందో రిపోర్ట్ వచ్చినాక లాపర్వా చేసినోళ్ళ మీద పక్కా యాక్షన్ తీసుకుంటారట. బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సెంటర్ మంత్రులు, అన్ని పార్టీల లీడర్లంతా పాషమైలారం ఫ్యాక్టరీ కాడకొచ్చిండ్రు. ఆఫీసర్లతో మాట్లాడి కార్మికుల కుటుంబాలను ఓదార్చిండ్రు. ఏం జరిగేనో ఎట్లా జరిగేనో గాని ఇంతమంది పానాలు వాయే.